అబ్రహామును అనేక జనములకు తండ్రిగా హెచ్చింపక ముందు తన దేశాన్ని, బంధువుల్ని విడిచి రమ్మని దేవుడు కోరాడు. తన కుమారుడైన ఇస్సాకును అర్పించేంత వరకు అతని విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాతే దేవుడు అతన్ని ఆశీర్వదించి హెచ్చించాడు. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించే ముందు వారిని పరీక్షకు గురి చేస్తాడు. హెచ్చింపు అనేది నేరుగా వచ్చేది కాదు. అది తరచుగా కష్టమైన పరీక్షలు మరియు శిక్షణ తర్వాతే లభిస్తుంది. బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లుగానే దేవుడు తన బిడ్డలను ఉన్నత స్థితికి తీసుకెళ్లే ముందు వారి స్వభావాన్ని మలుస్తాడు. యోబు ఒక నీతిమంతుడు, కానీ దేవుడు అతనిని మరింత ఉన్నత స్థితికి చేర్చడానికి ఒక కఠినమైన పరీక్షకు అనుమతించాడు. ఒకే రోజులో తన సంతానాన్ని, ఆస్తిని, చివరకు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. స్నేహితుల నిందలు, భార్య వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. యోబు అంటారు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. పరీక్షలో నెగ్గిన తర్వాత దేవుడు యోబును అధికముగా ఆశీర్వదించి హెచ్చించాడు. సమూయేలు చిన్న వయసులోనే దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ పెరిగాడు. తన చుట్టూ ఉన్న ఏలి కుమారుల ప్రవర్తన అవినీతిగా, పాపములో బ్రతుకుతున్నా సరే సమూయేలు మాత్రము తన పవిత్రతను కాపాడుకోవలసి వచ్చింది. దేవుని స్వరాన్ని గుర్తుపట్టడము మరియు కఠినమైన తీర్పు సందేశాన్ని ధైర్యంగా చెప్పడము అతనికి పరీక్షగా మారింది. నా దేవుని బిడ్డలారా, సమూయేలు మాటల్లో ఏది దేవుడు నేలపాలు కానీయలేదు. ఇశ్రాయేలీయులందరి దృష్టిలో అతడు గొప్ప ప్రవక్తగా మరియు న్యాయాధిపతిగా హెచ్చించబడ్డాడు. నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించే సామాన్యమైన పనిలో ఉండేవాడు. యెరూషలేము ప్రాకారం కూలిపోయిందని విన్నప్పుడు అతని హృదయము ద్రవించి గోడను కట్టే క్రమంలో శత్రువుల నుండి ప్రాణహాని ఏలి చేశారు మరియు అంతర్గత కుట్రలు ఎదురయ్యాయి. పని ఆపేయాలని చాలా ఒత్తిడి వచ్చింది. అయినా సరే నెహెమ్యా వెనకడుగు వేయకుండా 52 రోజుల్లోనే గోడను పూర్తి చేశాడు. దేవుడు అతని ఒక సామాన్య సేవకుడి నుండి ఒక గొప్ప గవర్నర్గా, అధికారిగా హెచ్చించాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, బైబిల్ ప్రకారము సిలువ లేనిదే కిరీటం ఉండదు. కష్ట సమయంలో దేవుని పట్ల మనము చూపే నమ్మకత్వమే మనలను హెచ్చింపునకు అర్హులుగా చేస్తుంది. దేవుని పరీక్షలో ఓర్పుతో ఉండు. ఇప్పుడున్న స్థితిని చూసి భయపడకు. త్వరలో మహాదేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు.